వెల్కమ్ టు వారధి. కాంగ్రెస్ తో బీఆర్ఎస్ అమీతుమికి సిద్ధమా? ఒక్క సీటైనా గెలవాలన్న సవాల్ని స్వీకరించారా? ఎంపీ ఎలక్షన్స్ లో డబుల్ డిజిట్ ఎవరికి మరి? బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ రాకేష్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారధి కార్యక్రమంలో వారితో మాట్లాడాలనుకుంటే ఎన్ఆర్ఎస్ కాల్ చేయాల్సిన నెంబర్స్ 914023490015, 914023490016. అలాగే వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నెంబర్ 8006036036 కి కాల్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ యూఎస్ పీపుల్ కి. ఎలా ఉన్నారు? యా, గుడ్ అండ్ వెల్. అధికారం కోల్పోయాక కూడా బీఆర్ఎస్ ఫ్రస్ట్రేషన్ లో ఉందని కమెంట్స్ ని కాదు అని మీరు చాలా స్మైల్ ఇస్తూ చాలా హ్యాపీగా చాలా బిందాస్గా ఉన్నారు. ఎందుకు ఎంపీ ఎలక్షన్స్ లో డబుల్ డిజిట్ ఖచ్చితమా? ఒకటండి, రాజకీయాల్లో గెలుపులు ఓటములు అనేటివి ఉండవు, కొంత ఎత్తుపల్లాలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మేము కేసీఆర్ గారితో అంటే అప్పుడు మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అంటే వెన్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ సిబిఐట్లో ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉండి తెలంగాణ స్టేషన్లో యాడ్ అయ్యాం. అలా పిహెచ్డి వరకు కంప్లీట్ చేసాం. అప్పుడు 2001లో అంటే స్థానిక సంస్థల ఎలక్షన్ నుండి మొదలు పెడితే తర్వాత కేసీఆర్ గారు సిద్దిపేటలో రాజీనామా చేయడం, ఆ తర్వాత మళ్ళీ 2004లో గెలవడం, సెంట్రల్ మినిస్ట్రీ చేయడం, దానికి రాజీనామా చేయడం, 2006లో రాజీనామా చేయడం, మళ్ళీ గెలవడం, 2008లో రాజీనామా చేయడం, కొన్ని ఎమ్మెల్యేలు కోల్పోవడం, అలా ప్రతి ఒక్కటి చూస్తూ వచ్చాం. ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎవరెన్ని చెప్పినా అంతిమంగా మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి అలాంటి ఓటములు గెలుపులు అనేటివి ఏముండే. మేము తెలంగాణ ప్రజల మనసును గెలుచుకున్నాం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా తప్పకుండా మేము అంటే అప్రాక్సిమేట్గా 36%, ఒక 1-2% మాత్రమే డిఫరెన్స్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. మాకు పెద్ద అదేం కాదు. మేము 39 సీట్లు గెలుచుకున్నాం. ఒకటి ఏంటంటే ప్రజలు ఆల్రెడీ అంటే వాళ్ళు ఏవైతే వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలుగా ఉన్న వాటిని రైట్స్ కింద కేసీఆర్ గారు కన్వర్ట్ చేశారు. గతం ఫర్ ఇన్స్టాన్స్ జస్ట్ లైక్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ రైతు బంధు దేశం మొత్తంలో ఎక్కడ లేదు, కానీ రైతు బంధు పెట్టడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు ఇంకొక గొప్ప విషయం ఏం చేశారంటే ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్తున్నారు. ఆరోగ్యశ్రీని పేరు మార్చకుండా అదేవిధంగా కొనసాగించారు. ఎక్కడ కూడా ఇప్పుడు రైతు బంధు పేరును చేంజ్ చేసినట్టు లేకపోతే ఇంకేదో పేరును చేంజ్ చేసినట్టు ఎక్కడ పేర్లు చేంజ్ చేయలేదు. 108 ఉండే 108గానే కంటిన్యూ చేశారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది కదా, దాని పేర్లు మార్చాలి, ఆ పేర్లతో ఏదో సాధించాలన్నటువంటి అంటే ఆ సంకుచిత బుద్ధి కేసీఆర్ గారి దగ్గర లేకుండే. కాబట్టి కేసీఆర్ గారు నేను ఎంతసేపు ప్రజలకు సేవ చేయడానికే కంకణబద్ధునే ఉన్నా అని చెప్పేసి ఆయన మొత్తం కూడా అదేవిధంగా ముందుకు పోవడం జరిగింది. తప్పకుండా అద్భుతంగా ఒక 10 సంవత్సరాలు తెలంగాణకు అద్భుతమైన పరిపాలన అందించారు. మళ్ళీ మీరు చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా రైతు బంధు లాంటి ఒక సంక్షేమ పథకం లేదని చెప్తున్నారు. మరి ఇంత మంచి పథకం ఉన్నప్పుడు, ప్రపంచంలో లేనిది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇది ఎందుకు మీకు ప్లస్ కాలేదు? ఎందుకు తెచ్చిపెట్టలేకపోయింది? మేము ఒకటే చెప్తున్నాం, గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ అంటే అప్పటికి పవర్ లేదు, రైతులు చాలా ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి, వాటన్నిటిని ఓవర్కమ్ చేసి ఆయన 10 సంవత్సరాలు 2 టైమ్స్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఒకసారి తెలంగాణ తెచ్చిన నాయకునిగా, ఇంకోసారి తెలంగాణ అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకునిగా. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ వివిధ పథకాలను అంటే అమలు కాని హామీలను ఇచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం ఏదైతే 40 లక్షల హౌస్ హోల్డ్ యూనిట్స్కి మాత్రమే మేము ఏదో గ్యాస్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఒకటి మాత్రం నిజమండి, ఏదైతే 500 గ్యాస్ సిలిండర్ అన్నారో గతంలో కూడా యూపీఏ ప్రభుత్వంలో అంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మీ సబ్సిడీ అంతా కూడా మీ అకౌంట్లోకి వస్తుంది, మీరు ఫుల్ ఛార్జ్ పే చేసి మీరు సిలిండర్ తీసుకోవాలంటే ఆ రోజు తీసుకున్నారు, మళ్ళీ రాలేదు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి డబ్బులు పడే అంటారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే రైతు బంధు వేస్తా అన్నారో ఆ రైతు బంధుని 5 సార్లు డేట్లు చేంజ్ చేశారు ముఖ్యమంత్రి గారు. రేపు పొద్దున ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, లోక్సభ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు హామీలు నిలబెట్టుకుంటుందో చూద్దామండి. కాబట్టి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు అంటే మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ కూడా, మా మంత్రులందరూ కూడా ఒకటే చెప్పారు, ప్రజలు వాళ్ళకు ప్రజాస్వామ్యం, బ్యూటీ ఆఫ్ ప్రజాస్వామ్యం అదే, వాళ్ళకి తీర్పునిచ్చారు. తప్పకుండా తీర్పు ఏ విధంగా ముందుకు పోతే చూద్దామండి. మీరు ఎందుకు 6 గ్యారెంటీలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టిర్రు? జనాల సమస్యలు ఇంకా లేవా? ఇట్లాంటి ప్రజా సమస్యలు మీకు కనిపించట్లేదా? ఎందుకంటే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి చూసి ఎన్నో కష్ట నష్టాలను వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చూసిన వాళ్ళు మీరు ప్రత్యేకంగా 6 గ్యారెంటీల మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఎలక్షన్ కోడ్ ని దృష్టిలో ఉంచుకుంటే మహా అంటే ఒక 2-3 నెలలు ఉంచుకుంటారు, ఆ తర్వాత అయితే తప్పించుకోలేరు కదా. ఆ విషయం మీకు కూడా తెలిసిందే కదా. ఒకటండి, మేము ప్రజాస్వామ్యబద్ధంగా
మేము ఏదైతే చేస్తామని చెప్పామో ప్రజలకు చెప్పాము, మాకంటే బాగా చేస్తారని చెప్పేసి వాళ్ళని విశ్వసించినప్పుడు ఒకటి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వాళ్ళ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎంతసేపు డైలీ మార్నింగ్ లేవగానే కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, హరీష్ రావు గారిని తిట్టడం, కవితక్కని తిట్టడం ద్వారా రాజకీయమైనటువంటి లబ్ధి పొందామని ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి మాత్రం చెప్తున్నానండి, అందరూ కూడా ఆ రోజు నుంచే, ఎందుకంటే 2001 నుండి ఉద్యమ కాలంలో ఉద్యమంలో పనిచేసిన నాయకులే ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు. కాబట్టి వారి గురించి పదే పదే మాట్లాడడం అయితే సహేతుకం కాదు. మేము కూడా భాషను వాడదలుచుకోలే కాబట్టి వాడట్లేదు. గెలుపోవటంలో అంటారా, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు, కానీ ఎంపీగా గెలిచారు. ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచారు. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశారు. కాంగ్రెస్ పార్టీగా గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ తెలంగాణ గురించి ఏ రోజు కూడా జై తెలంగాణ అన్న నాయకుడు ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయినా కానీ తప్పదు కదా మనకు ఒకసారి. అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏమంటున్నాను, అసలు తెలంగాణ ఉద్యమంతో తెలంగాణతోటి ఎలాంటి సంబంధం లేని వాళ్ళు కూడా తెలంగాణకు ముఖ్యమంత్రి కావచ్చని ఎలక్షన్ మనకు సుస్పష్టం చేసాయి కదా. కాబట్టి మనం ఆహ్వానించాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ కూడా మేము అంటున్నది ఏంది, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి. అది కూడా మాట్లాడేదంటే ప్రతిపక్షంగా మరి ఏం పని చేయాలి? కాబట్టి ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తున్నాం. ఇట్లా మీరు అన్నట్టు ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటి పరిష్కారం దిశగా మీరు పోరాడాల్సింది పోయి ఒకరిపై ఒకరు మాటల యుద్ధం. ఫర్ ఇన్స్టాన్స్ ఇవాళ జరిగిన ఇష్యూ తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు తిట్టడం, కేటీఆర్ గారిపై రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేయడం, ఇలా ఒకరికొకరు ఇంటర్నల్ గా అది పర్సనల్ గా వెళ్ళిపోతుంది. ఇది నిజం కాదంటారా? ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలకు దారి తీయట్లేదంటారా? ఎక్కడ కానీ మేము వ్యక్తిగత దూషణలు మేము ప్రారంభించలేదండి. స్పీచ్లో ఏ స్పీచ్ మాట్లాడినా అది ఓన్లీ కేసీఆర్ గారి గురించో కేటీఆర్ గారి గురించో కాదు, ఈవెన్ ద ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా కానీ వ్యక్తిగత దూషించడం ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక అలవాటు, నైజం. కాబట్టి ఆయన ఆ విధంగానే రాజకీయాలను ముందుకు తీసుకుపోవాలనుకుంటాడు. ఒక చర్చ ద్వారా ముందుకు తీసుకుపోవాలని కోరుకోరు. కాబట్టి పదే పదే కుటుంబ సభ్యులను దూషించడం ద్వారా, అంటే ఈరోజు అధికార పక్షంలో ప్రతిపక్ష పాత్రని పోషిస్తున్నారు. వారు ఎక్కడ కూడా అధికార పక్షం పాత్ర పోషించలేదు. మీరు మొన్న చూశారు, అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఏ సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్టు సంబంధించినటువంటి మాజీ మంత్రులుగా పనిచేయ ఎలక్ట్రిసిటీ వచ్చింది, జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు. ఫైనాన్స్ వచ్చింది, మా హరీష్ రావు గారు మాట్లాడారు. అదేవిధంగా ఇరిగేషన్ వచ్చింది, ఆయన మంత్రిగా పనిచేశారు కాబట్టి హరీష్ రావు గారు మాట్లాడారు. అదే టౌన్ డెవలప్మెంట్, మున్సిపల్ లేకపోతే ఇండస్ట్రీస్ లేకపోతే ఐటీ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లీడ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే స్పష్టత మాకున్నది. వారికి ఒకటేసారి 5-6 మంత్రులు వేసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మేము అందించిన పథకాలతో పాటు మీరు ఏవేవైతే ప్రకటించారో అవన్నీ కూడా ప్రజలకు అందించాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరారు, దాన్ని స్వీకరించడానికి మీ పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నారా? బట్ ఇవాళ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో అయితే బాల్కసుమన్ ఆ కమెంట్ ని కొట్టారు, ఆ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం, ఎంపీ సీట్లు గెలుస్తాం, మీరు రాజీనామా చేస్తారా? ఒక్క సీట్ గెలవండి అని ఆయన ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. దీనికి మీ పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఉండబోతున్నాయి? మేము ఏ సవాళ్ళైనా స్వీకరిస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే సవాల్నే స్వీకరించిన వాళ్ళం. ఇప్పుడు 2009లో, ఎందుకంటే ఆ రోజు ఈరోజు ఛాలెంజ్ అంటే మేమందరం కూడా ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు మేమంతా జైల్లో ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత వెనక్కి తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకున్నప్పుడు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన దాంట్లో కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఇంకా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు. ఆ రోజు మా 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇంకా ఎక్స్ట్రా 5 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. కాబట్టి మేము ఏ రోజు కూడా రాజీనామాలు చేసి రాజీలేని పోరాటం చేసేది తప్పితే సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాకేం కొత్త కాదండి. మేమేమంటామంటే లాస్ట్ టైం ఎలక్షన్లో గెలవకపోతే ఆ రోజు పీసీసీ అధ్యక్షుడు ఏమన్నారు, అసలు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. అదేవిధంగా ఇదే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోకముందు ఏమన్నారు, 2018 ఎలక్షన్లో ఒకవేళ నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం, మరి ఇప్పుడు సన్యాసం తీసుకున్నారా? మరి ఆ సన్యాసంలోనే కొనసాగుతున్నారా? ఇలాంటి మాటలు కాదండి. నేనేమంటున్నానంటే ప్రజా సంక్షేమానికి ఎంతసేపు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ముందు తీసుకుపోవడం కాదు. మేము అడుగుతుంది ఏంది, ఆ రోజు ఎల్ఆర్ఎస్ కడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం, అసలు ప్రభుత్వం అంటే డబ్బులు వసూలు చేసుకునే సెంటర్ అని మాట్లాడినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ ఎల్ఆర్ఎస్కు 14% కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది కదా. అంటే వాళ్ళు ప్రజల పక్షాన ఉన్నారా లేకపోతే వాళ్ళు ఎవరి పక్షాన ఉన్నారో ఈరోజు ప్రజలు తెలుసుకుంటారండి. కాబట్టి వాళ్ళు లేవనైతే ప్రతి ప్రశ్నకు కూడా అంటే వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాటకు కూడా ప్రతి సవాలుగా మేము నిల్చుంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.
ఎస్, మరి 6 గ్యారంటీలు అనేవి అసలు అమలు చేయరు అంటున్నారు. వాళ్ళకి ఆ గట్స్ లేవనుకుంటున్నారా మీరు? లేవండి, ఎట్లున్నాయి అనుకుంటారు మీరు? ఎందుకు మీకు అంత కాన్ఫిడెంట్ గా మీరు ఎట్లా మేము చెప్తున్నారు? కాన్ఫిడెంట్ కాదండి, మీకు ఒకటే ఆల్రెడీ అమలు చేస్తున్నారు. ఒకటి వీటికి టైం పడుతుంది. చెప్పండి ఫ్రీ మేడం. బస్సు ప్రయాణం Yes, అవుతుంది. number 1. 500 రూపీస్ కి గ్యాస్ సిలిండర్ Number 2. కంటిన్యూ అవబోతుంది. ఇంకా రకరకాలుగా మెల్లిగా స్టార్ట్ చేస్తాం. ఇంకా టీఎస్పీఎస్సీ లో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విఫలమైన దాన్ని మేము ఇప్పుడు దాన్ని దారిలోకి పెడుతున్నాము, అదంతా ప్రక్షాళన జరుపుతున్నాం. ఇవన్నీ కూడా ఒకటి జరుగుతున్నాయి కదా. దీన్ని ఎక్కడ జరిగినాయి? అమలులో పెడుతున్నారు కదా, ఆచరణలో సాధ్యం మేడం మీకు మాట చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చినటువంటి 2 హామీలు అమలవుతున్నాయి దాంట్లో వాళ్ళు మొత్తం 6 గ్యారంటీలు ఇస్తే దానిలో నుంచి వాళ్ళు మొత్తం 420 ఇచ్చారండి. 420లో వాళ్ళు ఇచ్చినాయి 6 గ్యారంటీలు ఏదైతే అన్నారో 6లో 13 ఉన్నాయి. ఆ 13లో ఫస్ట్ గ్యారంటీలో మహాలక్ష్మి స్కీమ్లో ఏమేముంది? ఇంటింటికి 2500 రూపాయలు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, ఉచిత బస్సు, అవి 3 కలిపి ఒకటే. దాంట్లో 2 హామీలు ఎట్లా అమలు చేస్తారు? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు, అండ్ నెక్స్ట్ వచ్చేసి 200 యూనిట్లు. ఇక్కడ మీకు ఈ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి హామీల్లో బ్యూటీ ఆఫ్ హామీస్ చెప్తాను, వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తారని. ఆల్రెడీ కావాలంటే కర్ణాటకలో మీరు కనుక్కోండి, నేను కర్ణాటక కూడా వెళ్ళొచ్చా. కాబట్టి ఎలక్షన్స్ కి ముందు కూడా కర్ణాటక వాళ్ళని పిలిపించి జనాలకి చూపించారు కదా. జనాలు చూపించడం కాదు, నేను స్వయంగా కర్ణాటకకి వెళ్ళా. కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రజల్ని అడిగాను. అయినా అని చెప్పినా కానీ ఇప్పుడు ఒకటే చెప్తున్నా అండి, మనం చెప్పినప్పుడు వినకపోతే అనుభవంతో తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అదే మీరు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు కొన్ని ఉదాహరణలు కూడా వాళ్ళతో మాట్లాడించి మీరు కొన్ని ఉదాహరణలు చూపించారు కదా. ఒకటే చెప్తున్నాను మేడం, ఈరోజు ఏం చెప్తున్నా అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న హామీలో ఇప్పటివరకు ఆర్టీసీకి రూపాయి ఇవ్వలేదండి. మన బడ్జెట్లో కూడా కేటాయింపులు జరపలేదు. మరి ఆర్టీసీ సస్టైన్ కావాలంటే ఏం చేస్తారు? ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వాళ్ళను అది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రోజు తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళకి ఇంతవరకు జీవో ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చాక. నెంబర్ 1. నెంబర్ 2 ఆర్టీసీ ఆస్తులను తాకట్టు పెట్టడానికి ఆల్రెడీ టెండర్ నోటిఫికేషన్ పిలిచేశారు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్లో అమలు అవుతుందో ఎవరినైనా ఆరోగ్యశ్రీని లైన్లోకి తీసుకోండి. నెంబర్ 3. నెంబర్ 4 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే కరెక్ట్గా ఎలక్షన్లకు వారం రోజుల ముందు నోటిఫికేషన్కి వన్ వీక్ బిఫోర్ 500 రూపాయలకు సిలిండర్ అన్నారు. ఆ 500 రూపాయలు ఎవరికి కట్టాలి? ఇప్పుడు మీకే 500 రూపాయలు ఇస్తాను, ఒకటే మాట, మీకు 500 రూపాయలు ఇస్తాను, మీరు ఎక్కడ సిలిండర్ తీసుకొస్తారో చెప్పురు నాకు. 200 యూనిట్లు కూడా తర్వాత అర్హులకే వస్తుంది కదా రాకేష్ గారు, అర్హులకే అని అన్నారు కదా. అర్హులంటే వైట్ రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఆల్రెడీ. అంటే 2010 మొన్న ఎలక్షన్లో 23 వరకు ఎలక్షన్లు జరిగేటప్పటికి ఉన్నాయి. రాకేష్ గారు ఎస్ మీది కంటిన్యూ చేద్దామండి. టొరంటో నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు కిరణ్ కుమార్ గారు. ఎస్ మీ క్వశ్చన్స్ అడగండి. హలో ఎస్ కిరణ్ గారు. సార్, పోయిన ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి అంత మంచి పనులు చేశారు, అన్ని పథకాలు ఉన్నాయి, ఎక్కడ వ్యతిరేకత కూడా అంత కనిపించలేదు. కానీ అంత ఇదిగా ఎందుకు ఓడిపోయింది అంటారు? ఎక్కడ కూడా అంత వ్యతిరేకత లేదు, అన్ని బాగున్నాయి, వాటర్ ఇచ్చారు, పంటలు బాగా పెంచారు, ప్యాడీ కానీ ఇవన్నీ ఎగరేసి కూడా బాగా డెవలప్ చేశారు. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైతే అంటే మేము అన్నీ చేసిన తర్వాత కూడా ఎందుకు ఈ విధమైనటువంటి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి మీరు అడిగినటువంటి ప్రశ్నకు, ఒకటి కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు నిరంతరం ఓడిపోతూ సానుభూతి పొందడం ఒకటైతే, 2 అమలు కాని హామీలన్నీ చేస్తారని చెప్పేసి చెప్పడం 2, 3 వచ్చేసి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ కోరికలన్నీ హక్కుల కింద కన్వర్ట్ అయ్యాయో ఇంకా అంతకంటే బెటర్ వస్తుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్లో ప్రజలు కొంతవరకు కన్ఫ్యూజన్ అయ్యి మేము 1.8% ఓట్ బ్యాంక్ తోటి మేము కొంత అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాం. తప్పకుండా ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే దాని నుండి ఓవర్కమ్ అవుతున్నారు. ప్రజలు చేసినటువంటి తప్పులను వాళ్ళు సరిదిద్దుకోవడానికి ఎంపీ ఎలక్షన్లో మాకు అద్భుతమైన మెజారిటీ ఇవ్వడానికి ప్రజలందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారండి. ఎస్ రాకేష్ గారు, ఇందాక మీరు గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడుతున్నారు, కంటిన్యూ చేయండి. మేడం, గ్యాస్ సిలిండర్ వచ్చేసి మొత్తం వైట్ రేషన్ కార్డులు 98,80,634 గ్యాస్ అంటే హౌస్ హోల్డర్ వైట్ రేషన్ కార్డ్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఎందుకు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు తెల్ల రేషన్ కార్డులే ఇవ్వలేదని ఒక వాదన కూడా 6 లక్షల రేషన్ కార్డు ఇచ్చాము, డేటా కావాలంటే 10 లక్షల నుంచి 10 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు అసలు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదని ఒక వాదన బలంగా వినిపిస్తుంది. మేడం మీకు ఏమంటున్నా అంటే మీకు ఇప్పుడు అఫీషియల్ డేటా ఇస్తాను, మేము ప్రభుత్వంలో లేం కదా, ప్రభుత్వంలో ఎవరున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. రేపు ఇన్ఫర్మేషన్ యాక్ట్ TV9 నుంచే మనం అప్లై చేద్దాం. 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటే మళ్ళీ ఇంకా మీకు జీవితంలో ఎప్పుడు కనిపించలేదు.
నేనేమంటున్నా సో అదంతా అపవాదం అంటారు. తప్పకుండా అపవాదే మేడం. అబాండాలు వేయడం, వాటిని బట్టకాల్సి మీద వేస్తాం మీరు కడుక్కోర్రు అని చెప్పేసి ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రతిపక్షాలు కానీ ఎక్కడ కూడా జరగనటువంటి మేడం ఒకటి చెప్తున్నాను మీకు సింపుల్ లాజిక్. అసలు 10 ఏళ్లలో ఎక్కడ అభివృద్ధి కాలేదంటే ఈరోజు ఏదైతే మన పంటల ఉత్పత్తి మనం చెప్పేది కాదు, ఎఫ్సిఐకి మనం ఇస్తున్నటువంటి కేంద్రానికి ఇస్తున్నటువంటి పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటల్లో మనకు చూసుకుంటే వ్యత్యాసం తెలిసిపోద్ది. ఎందుకంటే అప్పుడు 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి ధాన్యం 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యానికి పెరిగిపోయింది. మనం ఏమీ చేయకుండానైతే అయితే పెరగదు కదా. కాబట్టి అది ఏ విధంగా పెరిగిందని ప్రజలందరికీ తెలుసు. ఆల్రెడీ ఈరోజు కృష్ణా బేసిన్ మొత్తం క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. గోదావరి బేసిన్ కూడా దాదాపుగా క్రాప్ హాలిడే వచ్చేటువంటి పరిస్థితి ఉంది మేడం. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మీకు కలిసి రాని అంశాలు ఏదనుకుంటున్నారు, ఈసారి మీకు కలిసి వచ్చే అంశాలు ఏదనుకుంటున్నారు, ఎంపీ ఎలక్షన్స్కి మీరు ఎలా సన్నద్ధం అవ్వబోతున్నారు? ఎంపీ ఎలక్షన్లకు ఆల్రెడీ మా పార్టీలో ఉన్నటువంటి మా నాయకులు ఎవరైతే ఉన్నారో మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో, ఎందుకంటే దురదృష్టవశాత్తు కేసీఆర్ గారికి చిన్న యాక్సిడెంట్ జరగడంతో ఆయన అంటే సిక్లో ఉన్నారు కాబట్టి ఆయన రాలేకపోయారు. కానీ మొత్తం ఏదైతే 17 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి కూడా మేము రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. అంతా కార్యకర్తలందరినీ మరొకసారి పిలుచుకొని డైరెక్ట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మా హరీష్ రావు గారు, లేకపోతే ప్రశాంత్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రులు అందరూ కూర్చొని పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా మాకున్నటువంటి నాయకులు అగ్రనాయకత్వం అంతా కూర్చొని ఒకసారి దాని గురించి సంపూర్ణంగా ఒక చర్చ జరిగింది. తప్పకుండా రాబోయే ఎలక్షన్లలో మేము ఏదైతే 2% ఓట్ బ్యాంక్ తోటి కొంత డిఫరెన్స్కు ఉన్నామో దాన్ని ఓవర్కమ్ చేస్తాం. తప్పకుండా గతంలో 9 ఎంపీలు వచ్చాయి, ఈసారి డబుల్ డిజిట్ వస్తాయని చెప్పేసి సంపూర్ణ విశ్వాసం మాకు. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మీరు? ఆల్రెడీ మీ కాన్ఫిడెన్స్ వెనుక రీజన్స్ ఏంటి? రీజన్ నథింగ్ మేడం. 75 డేస్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చూశారు. ఈరోజు ఏ గ్రామానికి పోయినా కానీ వాళ్ళ పరిస్థితి తెలుస్తుంటుంది. ఎందుకంటే ఈరోజు నేను మా ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత పరిస్థితి తెలుసు మాకు. అక్కడ మాది పెద్దపల్లి అండి. మా పెద్దపల్లి నిన్ననే పెద్దపల్లికి పోయేసినాం. పెద్దపల్లికి పోయిరాగానే ఒకటి కాంగ్రెస్ పార్టీ గెలవంగానే కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేసుకోవడంలో తప్పులేదు. కానీ ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడులు చేయడం, వాళ్ళ ఇంటి ముందట డీజేలు పెట్టి ఎగరడం, లేకపోతే ఏదో విధంగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం, అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా నిరంతరం. అందుకే సంజయ్ గారు కూడా చెప్పారు కదా, వెన్నుపూస బాగాలేకపోతే నేను సపోర్ట్ చేస్తా, మీరు ఎవరికి అది కావాల్సిన అవసరం లేదని కూడా మీ పార్టీ నుంచి కూడా స్పందించారు కదా. ఒకటే చెప్తున్నానండి, నేనేమంటున్నా అంటే మేమందరం కార్యకర్తలందరూ కూడా ఈరోజు నిన్న కేటీఆర్ గారే చెప్పారు, కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారు, నాయకులే సిద్ధంగా అండి అని చెప్పడం జరిగింది. సరే, ఒక ఎలక్షన్ అయిపోగానే ఏ పొలిటికల్ పార్టీ కూడా ఒక ఎలక్షన్ అయిపోగానే ఎమర్జెన్సీ పెట్టిన కాంగ్రెసే మళ్ళీ అధికారంలోకి రాగా మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తాం మేడం? మేము తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తాం. కాలర్ లైన్ లో ఉన్నారండి, జయంత్ గారు ఖతర్ నుంచి మాట్లాడుతున్నారు. కాలర్. ఎస్ జయంత్ గారు, మీ క్వశ్చన్స్ అడగండి. సార్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి బీఆర్ఎస్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి సార్? జయంత్ గారు కాస్త గట్టిగా మాట్లాడండి. ఎంపీ ఎలక్షన్స్ కి బీఆర్ఎస్ పార్టీ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి సార్? వాట్ ఈస్ డిఫరెన్స్? మనకి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఎంపీ ఎలక్షన్స్ కి ఏంటి డిఫరెంట్ గా ఫాలో అవుతున్న స్ట్రాటజీ? గుడ్ ఈవినింగ్ అండి జయంత్ గారు. గుడ్ మార్నింగ్ అండి జయంత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి పార్టీ అన్ని విధాలుగా సంసిద్ధత తయారైపోయింది. ఎందుకంటే ఏవైతే అబద్ధాలు చెప్తూ ప్రజల మధ్యలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లను క్రియేట్ చేసి తద్వారా మా మీద అభాండాలు వేశారో అవన్నీ నిజం కాదని ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు. అదేవిధంగా మేము ఏదైతే గతంలో చిన్న పొరపాట్లు ఏవైతే జరిగాయో 1-2% ఓట్ బ్యాంక్ని ఏదైతే మార్చడం జరిగిందో వాటన్నిటిని కూడా మరొక్కసారి సరిదిద్దుకుంటూ ఈరోజు ఎంపీ ఎలక్షన్లకు ఒకటే మొన్న చూసాం. అది ఆంధ్రానా తెలంగాణని పక్కన పెడితే మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణానదిని అది కృష్ణా రివర్ బోర్డుకు అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేపడితే దాని గురించి అంటే ఆరోగ్యం బాగలేకపోయినా కానీ కేసీఆర్ గారు వచ్చేసి 13వ తారీఖు నాడు ఆ తెలంగాణ ప్రజలందరినీ ఒకసారి జాగృతపరచడం జరిగింది. తద్వారా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృష్ణా రివర్ బోర్డుకు అప్పచెప్పేటువంటి కృష్ణా ప్రాజెక్టులన్నింటినీ కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. నిన్ననే మనం ఒక లేఖ చూసాం. ఏదైతే నాగార్జున సాగర్ గేట్లకు రిపేర్ చేయాలన్నా కూడా కృష్ణా బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడాలన్నా, హైదరాబాద్ బ్రాండ్ని అదేవిధంగా కొనసాగించాలన్నా కానీ తప్పకుండా కేంద్రంతో పోరాటం చేసి మనకు కావాల్సిన నిధులు కావచ్చు, విధులు కావచ్చు. ఒకటి ఇక్కడ అధికారంలో ఉంటేనే మనమేదో తెలంగాణ గురించి మాట్లాడతామని కాదు, కేంద్రంతో నిరంతరం పోరాడే క్రమంలో
బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉంటారు. కాబట్టి ఆ దిశగా రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో మేము సన్నద్ధం చేసుకుంటున్నామండి. ఎస్ సార్, కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ దుబాయ్, నరేష్ గారు. సార్ రాకేష్ గారు నమస్కారం. నమస్తే నరేష్ గారు. లాస్ట్ టైం మన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఒకటే మెయిన్ రీజన్ స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. యాక్చువల్ గా ఎలక్ట్రల్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా క్రైటీరియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లెట్స్ డెవలప్మెంట్ కానీ పథకాలు కానీ అవి బాగా చేశారు మన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు. కానీ ఎలక్ట్రల్ సాటిస్ఫాక్షన్ జనాలు లీడర్షిప్ ని కూడా చూసి వాళ్ళ లీడర్స్ ని కూడా చూసి వాళ్ళు సాటిస్ఫై అయ్యి వాళ్ళు ఓట్స్ డిసైడ్ చేస్తారు. సో మన కేసీఆర్ కానీ మన బీఆర్ఎస్ పార్టీ కానీ గుడ్డిగా మనం డెవలప్ చేస్తాము, మనం పథకాలు ఇచ్చేస్తాము, గెలిచేస్తాము అనే రాంగ్ ఐడియాలో ఉంది. ఇదొకటి కారణం. అండ్ సెకండ్ రాకేష్ గారు, మై పర్సనల్ ఒపీనియన్, ఇట్స్ ఏమంటే తప్పుగా అనుకోకండి, మన కేసీఆర్ గారు స్టేట్ ని ఫామ్ చేశారు, స్టేట్ ని కోసం పోట్లాడారు, స్టేట్ తీసుకున్నారు. ఓకే, నౌ దిస్ స్టేజ్ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్, రెస్పెక్టబుల్ పద్ధతిలో ఆయన రిజైన్ అయిపోయి ఆ గౌరవాన్ని ఆయన కాపాడుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే నౌ దిస్ ది టైమ్ ఫర్ కేసీఆర్ గారు షుడ్ బి ఇన్ రెస్ట్, నాట్ ఇన్ రెస్ట్. అగ్రీ, హీ హ్యావ్ ఎనర్జీ, హీ కెన్ డూ, ఆయన దగ్గర ఉంది ఆ కేపబిలిటీ. బట్ ఆయనకి మంచి అదే గౌరవం ఉండాలి, అదే పేరు ఉండాలి అంటే కేసీఆర్ గారు షుడ్ బి ఇన్సైడ్. అండ్ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళు కేపబుల్. నౌ ఆల్రెడీ దే ఆర్ లీడింగ్ ది పార్టీ. సో ఇలా మన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ముందు పెట్టి మనం నడిపిస్తే డెఫినెట్లీ ఎంపీ సీట్స్ గెలుస్తారు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ ఎలక్షన్స్ లో. తప్పకుండా అండి నరేష్ గారు, మీరు ఏదైతే సలహాలు సూచనలు ఇచ్చారో వాటన్నింటినీ స్వీకరించడం జరుగుతుంది. ఆల్రెడీ ఆ క్రమంలోనే కేసీఆర్ గారు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇద్దరిని కూడా ఈరోజు, అంటే హరీష్ రావు గారు కేటీఆర్ ఒక్కరే కాదు, వారి ఇద్దరితో పాటు మాజీ మంత్రులుగా పనిచేసిన అందరూ మొన్న బీసీ పాలసీ గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు అసెంబ్లీలో కంప్లీట్గా బీసీ మంత్రిగా పనిచేసినటువంటి గంగుల కమలాకర్ గారే దాన్ని లీడ్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందే చెప్పాం, విద్యుత్ శాఖ గురించి లీడ్ వచ్చినప్పుడు మన ఎవరైతే ఉన్నారో జగదీశ్వర్ రెడ్డి గారు లీడ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎడ్యుకేషన్ గురించి వచ్చినప్పుడు కడియం శ్రీహరి గారు, ఇలా ఎవరెవరైతే ఏ శాఖలు గతంలో పోర్ట్ఫోలియోలు వాళ్ళంతా కూడా హోల్డ్ చేశారో వాళ్ళే వాటికి అన్నిటికీ రియాక్ట్ అవుతారు, ఆన్సర్స్ కూడా చెప్తారు. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఒకటి మాత్రం నిజమండి, కేసీఆర్ గారికి తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేయాలని ఒక ఉద్దేశమే తప్పితే వేరే ఆయనకు మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గౌరవం కంటే ఇంకా పెద్ద గౌరవం ఏం లేదు. ఆ గౌరవం ఆయనకు ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇంకా తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేయాలి. మనం ఎన్నో వనరులు ఉన్నటువంటి, ఎందుకంటే ఒకప్పుడు అంటే ప్రపంచంలో కుబేరుడు ఉన్నటువంటి నిజాం రాజు పాలించినటువంటి ఈ ప్రాంతాన్ని మరొకసారి ఒక శక్తివంతమైనటువంటి రాష్ట్రంగా, దేశంలో శక్తివంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే సరే కేటీఆర్ గారు లీడ్ చేసినటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్లో మనం దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలకు మనం బాకినామంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ తోటి. కాబట్టి టీ హబ్ లాంటి ఇన్నోవేషన్లు ఎన్నో తీసుకొచ్చి అభివృద్ధి చేశాం. తప్పకుండా అదేవిధంగా కేసీఆర్ గారు ముందుంటారు. మిగతా అంటే ఎవరైతే ఉన్నారో నాయకులతో ముందు నడిపిస్తుంటారు. కేసీఆర్ మార్కు దశ చూపిస్తూ ఉంటారండి. కాంగ్రెస్ నేతలు అటు అభయహస్తం అన్నారు, 420 హామీలు ఇచ్చారు, మేము మాత్రం 100 రోజులు వెయిట్ చేస్తాం, ఆ తర్వాత 100 రోజుల తర్వాత హామీలు అమలు చేయకపోతే రచ్చరచ్చే. ఇది కేటీఆర్ గారు డైలాగ్. వాళ్ళు ఏమంటారు, 10 ఏళ్లలో మీరు చేయండి, మాకు కొంచెం టైం కావాలి కదా, మేము ఇప్పుడే వచ్చినాక మేము సెట్ రైట్ అవ్వాలి కదా అని వాళ్ళు అంటారు. దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఒకటి మేడం, వారు ఏదైతే 100 హామీలు ప్రజలకు ఇచ్చారు, 420 హామీలు, అది రైతు డిక్లరేషన్. ఎస్పెషల్లీ రైతు డిక్లరేషన్ అయితే రైతు బంధుకు 15,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అదేవిధంగా వరికి మద్దతు ధరకు 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తాం, క్వింటాల్కు 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పారు. 6 నెలలకోసారి పంట వస్తుంది మేడం. ఆల్రెడీ లాస్ట్ టైం పంటని 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వలేదు రైతులు, ఎందుకంటే డబ్బులు మా అకౌంట్లో పడతలేవు అని చెప్పేసి తెలిసినప్పుడు వాళ్ళు ధాన్యం ఇవ్వలేదు. రేపు మళ్ళీ పంట వస్తుంది. ఇప్పుడు ఏప్రిల్లో కోతలు అయితే మనకు ఎలక్షన్ నడుస్తుంటే కోతలు అయితే ఉంటాయి. మరి దానికి 500 రూపాయల మద్దతు ధర ఇవ్వకపోతే, ఎవరు మాట్లాడకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మా మీద పెట్టారు కదా ప్రజలు. 39 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రశ్నించాల్సిందే కదా. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో ఏదైతే సాగునీరు రావట్లేదు, రేపు ఎండాకాలం వచ్చిందంటే తాగునీరు కూడా రాదు.
వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాటన్నిటిని కూడా మనం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. అదే క్రమంలో ప్రజలకు అందే విధంగా మనం పోరాటాలు కూడా చేయాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉందండి. ఇప్పుడు మీరు అటు బీజేపీని ఎదుర్కోవాలి, ఇటు కాంగ్రెస్కి కౌంటర్ ఇవ్వాలి, ఇదంతా బీఆర్ఎస్కి కష్టంగా అనిపిస్తుందా? అట్లేం లేదు మేడం. మేము గతంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అటు కాంగ్రెస్ను ఇటు బీజేపీని దేశం మొత్తంలో ఉన్నటువంటి 66 పార్టీలు ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం. ఈరోజు తెలంగాణ ప్రజల గురించి అంతకంటే ఎక్కువ పోరాటం చేయలేము మేడం. ఆ పోరాట పటిమ మా అందరి దగ్గర ఉంది. ఆల్రెడీ ఆ పోరాట పంతాన్ని మేము ఎంచుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మార్చి 1 రోజు ఏం జరగబోతుంది? మార్చి 1 రోజు ఏం జరగబోతుంది అనేది మమ్మల్ని కాదు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించండి. వాళ్ళు చెప్పిన 100 రోజులు అయిపోతాయి కదా, 100 రోజులు అయిపోగానే ఏమవుతుందని వాళ్ళనే అడగండి. మీ పార్టీ ఆ రోజు పెద్ద ప్లాన్ పెట్టుకున్నారు కదా, అది ఎట్లా జరగబోతుంది, ఏం జరగబోతుంది? అసెంబ్లీకి రానోళ్ళు నల్గొండ పోవడానికి ఓపిక ఉంటుందని వాళ్ళు మాట్లాడే మాటలకు మీరేం చెప్తారు? మేడిగడ్డ పోతురు, మరి అది ఎట్లా, ఏంది, ఏం కథ? మేడం ఒకటి మేడిగడ్డ దీని గురించి మాత్రం నేను ఒకటే మాట చెప్తానండి. మీకు మేడిగడ్డ గురించి స్పష్టంగా చెప్తాను. ఈ రాష్ట్రంలో అంటే ఏదైతే మేడిగడ్డ అనే ప్రాజెక్టు మొత్తం అక్కడ జరిగినటువంటి నిర్మాణము ఇంతవరకు గోదావరి మీద SRSP అది వచ్చేసి ప్రాజెక్ట్ అండి. అక్కడ వచ్చేసి డ్యామ్, అది ఒక 100 TMCల కెపాసిటీ ఉన్నటువంటి డ్యామ్. కానీ ఇక్కడ వచ్చేసి ఇది బ్యారేజ్. ఒక 3 షేక్ హ్యాండ్ బ్యారేజీలు నిర్మాణం చేయడం ద్వారా, ఎందుకంటే మనం ఎక్కడ కూడా డ్యామ్ కట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో ఎక్కడ కూడా లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, అంతకుముందు 74లో చెనకా కోరాట అని చెప్పేసి అంటే లోవర్ పెన్గంగా ప్రాజెక్ట్ కట్టుకోవడానికి ఆ రోజు జలగం వెంగళరావు గారు ఉన్నప్పుడే అగ్రిమెంట్ చేసుకున్నా కానీ అది కాలేకపోయింది. ఈరోజు మనం బ్యారేజ్ కట్టుకున్నాం. ఆ బ్యారేజ్లో మొత్తం 8 బ్లాక్స్ ఉంటే దాంట్లో 1 బ్లాక్లో 3 పిల్లర్స్ మాత్రమే కొంత డ్యామేజ్ అయ్యాయి. ఆ డ్యామేజ్ అయిన దాన్ని కూడా ఈరోజు అంటే 3 నెలల కాలయాపన చేశారు వాళ్ళు. ఒకటి మాత్రం ఇది చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా కాదు, ఒక సివిల్ ఇంజనీర్గా, నేను ఇరిగేషన్లో ఇంజనీర్గా పనిచేశాను, నేను గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేశాను, తెలంగాణ ఉద్యమంలో నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. కాబట్టి ఒక ఇరిగేషన్ ఇంజనీర్గా నేను ఏం చెప్తున్నానంటే అక్కడ జరిగినటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యాక్చువల్గా ఆ బ్లాక్ మొత్తాన్ని రిమూవ్ చేసి రీకన్స్ట్రక్షన్ చేయాలి. బట్ రెయినీ సీజన్ ఇంకొక 3 monthsలో మనకు రెయినీ సీజన్ వస్తుంది. ఈ లోపల కన్స్ట్రక్షన్ కాదు కాబట్టి ఏదైతే రాఫ్ట్ ఉందో ఆల్రెడీ ఉన్నటువంటి రాఫ్ట్ను మళ్ళీ దాని మీద కొంత కాంక్రీట్ వేసి దాన్ని స్టెబిలైజ్ చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ 7th బ్లాక్ దగ్గర ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ జరిగిన దగ్గర ఎగ్జాక్ట్ గా ఎన్ని డేస్ అవుతుందండి రమారామి? అంటే మీడియా కాకుండా ఇంటర్నల్, మరి అంతకు ముందు ఎందుకు దాన్ని మీరు రీకన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నించలేదు? అప్పటికి డ్యామేజ్ కాలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అది అక్కడ జరిగింది, క్రాక్ వచ్చింది. డ్యామేజ్ కాదండి, అది క్రాక్. అయితే ఎందుకు వచ్చింది అన్నప్పుడు దానికి స్పష్టంగా చెప్తున్నాను. ఇంజనీరింగ్ టర్మినాలజీ 3 మాత్రమే 3 కూడా ఎందుకు వచ్చాయంటే యాక్చువల్గా మనం అంటే అక్కడ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు మన ఐసైట్తో కావచ్చు, మా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్లో కావచ్చు, అంటే నిజాం కాలం నుంచి ఉన్న రికార్డ్స్ కావచ్చు, బ్రిటిష్ డచ్ ఇంజనీర్స్ కూడా దాని మీద రీసెర్చ్ చేశారు. అక్కడ వాళ్ళంతా చేసిన వాటి ఏదైతే అక్కడ చేసినటువంటి రీసెర్చ్లో మనకు వచ్చింది ఏంటంటే 25 lakhs క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ ఉందండి. దానికి ఒక 3 lakhs ఎక్స్ట్రా యాడ్ చేసి మనం 28 lakhs క్యూసెక్స్ ఆఫ్ డిశ్చార్జ్ మనం డిజైన్ చేస్తే మనం వచ్చినటువంటి ఫ్లడ్ 30 lakhs క్యూసెక్స్ ఎక్స్ట్రా వచ్చిందండి. ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఏమైంది, స్కవరింగ్ అనేది కొంచెం పెరిగిపోయింది. కాబట్టి ఏదైతే కట్ ఆఫ్ ఉన్నదో ఆ కట్ ఆఫ్ లెంత్ను పెంచాలి. ఇదే ప్రాబ్లం మనకి ఎక్కడ వచ్చిందంటే ధవళేశ్వరం ఆనకట్టలో వచ్చిందండి. కాటన్ గారు కట్టినటువంటి బ్యారేజ్ అది కొట్టుకుపోతే అంటే అది డ్యామేజ్ జరిగితే మళ్ళీ ఏం చేశారు, 1973 to 1983 వరకు రీకన్స్ట్రక్షన్ చేశారు. ఒక 10 సంవత్సరాలు రీకన్స్ట్రక్షన్ చేశారు. చేసిన తర్వాత అక్కడ కూడా ఇదే ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేశారు, ఒక 3-4 years అంటే 1987 వరకు మళ్ళీ ఏం చేశారు, ఆ కట్ ఆఫ్ లెంత్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ ఇరిగేషన్ రికార్డ్స్లలో అవి ఉన్నాయి, కావాలంటే ఆ రికార్డ్స్ కూడా మీకు ప్రొడ్యూస్ చేస్తానండి. కాబట్టి నేనేమంటున్నా, అక్కడ జరిగినటువంటి ఏదైతే ఉన్నదో దాని అండ్ నెక్స్ట్ వచ్చేసి 1,00,000 కోట్లు అక్కడే అని చెప్తున్నారు. 1,00,000 కోట్లు అక్కడ కాలేదు, అయినే 93,000 కోట్లు. దాంట్లోంచి ఆ ప్రాజెక్ట్కి అయింది. మొన్న రీసెంట్గా రిపోర్ట్ ఇచ్చింది, మీరు చెప్పింది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్ కమిటీ చేసినటువంటి రిపోర్ట్లు ఏమని చెప్పిందంటే 4,000 కోట్లు మాత్రమే దాని నిర్మాణానికి జరిగిందండి. టెక్సాస్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి ప్రవీణ్ గారు. హలో ప్రవీణ్ గారు, మీ క్వశ్చన్స్ అడగండి. ఏం లేదండి, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రతినిధులు ఉన్నారు అక్కడ. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టీఆర్ఎస్ ఈ ఎలక్షన్ లో ఓడిపోయింది, దానికి రీజన్స్ అంటే వాళ్ళు సంక్షేమ పథకాలు బాగానే పెట్టారు, కానీ అవి ప్రజల్ని బాగానే ఆకర్షించాయి. 8 నుంచి
10 సంవత్సరాలు కదా, బాగానే ఆకర్షిస్తాయి, బాగానే ఉంది. కానీ వాటిని ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయో చెప్పడంలో టిఆర్ఎస్ పార్టీ కొద్దిగా విఫలమైంది. ప్లస్ దానికి తోడు కొద్దిగా టిఆర్ఎస్ ఉన్న అధికారాన్ని ప్రజల సమస్యలను లోతుగా విశ్లేషించుంటే బాగుండేది. ఎందుకంటే అన్ని సమస్యలు తీరిపోయాయి కదా అడ్మినిస్ట్రేషన్ లో అని అనుకొని కొన్ని చిన్న చిన్న సమస్యలను వాళ్ళు వదిలివేయడం వల్ల ఆ మెజార్టీ తగ్గిందని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ మీద అభియోగాలు ఏంటంటే ఏమంటారు, నీటి పారుదల మీద చాలా అభియోగాలు ఉన్నాయి. కానీ వాటిని చేయడంలో కేసీఆర్ బాగానే చేశారు. అన్ని ప్రాజెక్టులు ఎక్కువ ప్రాజెక్టులు వచ్చాయి తెలంగాణ తర్వాత. కానీ చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అది కాంట్రాక్టర్లు కానీ అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ లోపాల వల్ల ఇప్పుడు కొన్ని అవపడుతున్నాయి అధికార పార్టీకి. అయితే ఇప్పుడు మేడిగడ్డ అయినా మల్లన్న సాగర్ అయినా కేంద్ర జలవనరుల పరిధిలో నుంచే కదా మీరు తీసుకొని దాన్ని నిర్మించింది. మరి దాంట్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ అభియోగాలు చేస్తుంటే మీరు కూడా దానికి ఇంకా ఏమంటారు సమర్థవంతంగా ఎదుర్కొంటలేరని నా ఉద్దేశము. సో ప్రతిదీ కూడా వేలు పెట్టి చూపిస్తున్నది కరెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వము. మీరు కొద్దిగా సమర్థవంతంగా శాసనసభలో వాయిస్ ఇస్తే బాగుంటుంది. మీరు చేసిన పనులు కానీ ఏవైనా కొన్ని లోపాలు ఉన్నాయి, ప్రతి ప్రభుత్వంలో ఉంటుంది. ఒక 10 years తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కడైనా ఉంటుంది. కానీ దాన్నే కాదు కదా, మీరు చేసిన అభివృద్ధిని కూడా మీరు వాయిస్ వినిపించడంలో కొద్దిగా విఫలమవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చినటువంటి సూచనలన్నిటి కూడా స్వీకరించడం జరుగుతుంది. తప్పకుండా మీరు అన్నట్టుగా మేము ఏదైతే సోషల్ మీడియాలో కొంతవరకు ఏదైతే మా మీద జరిగినటువంటి దుష్ప్రచారం కావచ్చు, ఈరోజు మీరు చూస్తున్నారు. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంత న్యూస్ ప్లే చేసినా, ప్రభుత్వానికి వ్యతిరేక ప్లే చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఆ రోజు ఏ రోజు కూడా మేము ఎవరిని కూడా శత్రువులుగా భావించలేదు. అంతా తెలంగాణ బిడ్డలు, తప్పకుండా అందరితో కలిసికట్టుగా ముందుకు పోవాలని మేము కోరుకున్నాం. కానీ ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే విధంగా పాలన సాగిస్తుంది. తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం. ఆ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మాకు బలమైన నాయకత్వం కూడా ఉందండి. ఎస్ సార్. మొన్నటికి మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు అక్కడికి రాకుండా నల్గొండకు వెళ్ళడానికి ఓపిక ఉంది. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సలహాలు సూచనలు ఇవ్వాలి, ప్రజల సమస్యలపై పోరాటం చేయాల్సింది పోయి ఇక్కడ రాకుండా అక్కడ పోయేంత ఓపిక ఉందా ఇట్లాంటి మాటలు వినబడ్డాయి. దీనికి మీరేం చెప్తారు? మేడం, మీరు అన్నారు కదా ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు నన్ను, ఏమనంటే 75 రోజులు కాకముందే మీరు అన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతుర్రు అని. 75 రోజులు కూడా మీరు పరిపాలన సాగించలేకపోతుర్రా? మా సలహాలు సూచనలు ఉంటేనే మీరు పరిపాలన సాగిస్తారా? మిమ్మల్ని ఏం ప్రశ్నించాలి? మీరు కృష్ణానదిని, కృష్ణమ్మ తల్లిని తీసుకుపోయి కేంద్రం చేతుల్లో పెడతా అంటే పోరాటానికి వచ్చిర్రు. ఆయన బెడ్ సిక్కున్నా కానీ ఆ పోరాటానికి ఎందుకు వచ్చిర్రు అంటే మీరు నిజంగా మీరు పోరాటంలో అయ్యేది ఉంటే, మీరు ఆ కృష్ణానదిని కాపాడటంలో అయ్యేది ఉంటే మీకు అది కూడా రాకపోతుండే కదా, ఆ మీటింగ్ కూడా పెట్టకపోతుండే కదా. ఇప్పుడే ఒక 3 నెలలు కూడా కాలేదు, 100 రోజులు కూడా కాదు, అప్పుడే కేసీఆర్ గారు రావాలి, మాకు సలహాలు సూచనలు ఇవ్వన్నా, కేసీఆర్ గారు రావాలి, మాకు ఇట్లా చెప్పాలి అట్లా చెప్పన్నా. తప్పకుండా ఇచ్చేటప్పుడు ఇస్తారు మేడం. 100 రోజులు కూడా ఓపిక పట్టలేని వాళ్ళు వీళ్ళు ఇంకా 5 సంవత్సరాలు ఏం పరిపాలిస్తారు అనుకుంటారు మీరు? కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళకు ఓపిక లేదు, మాకు సంపూర్ణంగా ఓపిక ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి 14 ఏళ్ళు వెయిట్ చేశారు మా ముఖ్యమంత్రి గారు. ఈరోజు 100 రోజులు కూడా ప్రతిపక్షం వాళ్ళు వెయిట్ చేస్తారు. మా ముఖ్యమంత్రి అంటే మా కేసీఆర్ గారు సలహాలు సూచనలతోటే ప్రభుత్వం నడుస్తుంటే తప్పకుండా సలహాలు సూచనలు ఇవ్వచ్చు, తీసుకోవడానికి మేము విల్లింగ్ గా ఉన్నాం, మేము తీసుకోవడానికి అంటే వాళ్ళ దగ్గర ఏం ఆలోచన లేదనే కదా. సలహాలు సూచనలు తీసుకుంటాము అన్నారు. అదే మేడం నేనేమంటున్నా అంటే తీసుకుంటా అంటే వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తప్ప మేము ఇచ్చేది తప్ప వాళ్ళ దగ్గర ఏం లేదని చెప్తారు కదా. తీసుకుంటాము అన్నారు, మీరు ఇస్తేనే తీసుకుంటాం అన్నట్టు కాదు, మీరు ఇస్తే ఇవ్వచ్చు అని మిమ్మల్ని ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తున్నట్టుగా వాళ్ళు సంబోధించారు. మేము అదే చెప్తున్నాం మేడం, మా సలహాలు సూచనలు లేకుండా మీరు దాన్ని ఫాలో అవుతామంటే మీరు అన్నట్టుగా అది కరెక్ట్ కాదు మేడం. మేము సలహాలు సూచనలు కాదు, మేము సూచన ఇవ్వకముందే కృష్ణానదిని తీసుకుపోయి కేంద్రం చేతిలో పెట్టిర్రు. శ్రీశైలం ప్రాజెక్టును, నాగార్జున సాగర్ను రెండింటిని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టిర్రు. 10 ఏళ్ళు మేము చేయలే కదా. మరి నేనేమంటున్నా అంటే
మా సలహాలతోటే సూచనలతోటే అదే తెలంగాణ ప్రజలు ఎంపీ ఎలక్షన్లో కోరుకుంటున్నారు. సలహాలు సూచనలు మీరు ఇచ్చినందుకు సార్ మీరే ఉంటే బాగుంటుంది కదా అని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఓటేయడానికి సిద్ధమవుతారు. మరి ఎంపీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, మరి కేసీఆర్ గారు క్యాంపెయినింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి? మేడం, కేసీఆర్ గారు క్యాంపెయినింగ్ అనేది కేసీఆర్ గారు ఏ విధంగా చేయాలని దాన్ని ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు సార్ను రిసీవ్ చేసుకున్నది నేనే రిసీవ్ చేసుకున్నా కాబట్టి అక్కడ సార్ చాలా అంటే ఏజ్ ఒకటి, యాక్సిడెంట్ ఒకటి. ఎందుకంటే సార్కు వన్ సైడ్ కాదు, అంతకుముందు గతంలో కూడా అది రైట్ సైడ్ కూడా ఒకసారి ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఈసారి లెఫ్ట్ సైడ్ అయింది కాబట్టి రెండు కూడా కొంత అంటే ఏజ్ ఫ్యాక్టర్ తోటి ఆయన కొంత మూకాలేకపోతున్నారు. తప్పకుండా ఆయన ఫిట్ కాగానే మళ్ళీ వచ్చేస్తారు. ఈ వయసులో కూడా ఆయన తెలంగాణ ప్రజల గురించి పోరాటం చేయడానికి నల్గొండ సభ వరకు వచ్చారు. రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కేసీఆర్ గారు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఆయన పోరాట స్ఫూర్తి మాలో నింపారు కాబట్టి మేము ఇంకా పోరాటం ముందుకు సాగిస్తూనే ఉంటాం మేడం. మరి వాళ్ళు మేడిగడ్డ అంటే మీరేమో సాగర్ ఆయకట్టు అంటున్నారు, ఇవన్నీ కౌంటర్ పాలిటిక్స్ లెక్కనే ఉన్నాయి మేడం. మేము కౌంటర్ పాలిటిక్స్ అస్సలు చేయట్లేదు. మేము ఏమన్నామంటే కృష్ణా గోదావరి రివర్స్ ఏవైతే ఉన్నాయో రెండు రివర్లతోటే మన తెలంగాణ ప్రాంతం పంటలు సస్యశ్యామలం చేసుకోవడానికి రైతులు బతకడానికి కావాల్సిన నీళ్ళు అక్కడే ఉన్నాయి. మనకి ఎట్లాగో కృష్ణాలో వాటర్ అవైలబిలిటీ లేదు మేడం. అవైలబిలిటీ ఉన్నది ఎక్కడంటే గోదావరిలో ఉంది. ఎందుకంటే కృష్ణాకు ఎప్పుడు డ్రాట్ వస్తుందో, ఎప్పుడు వరద వస్తుందో, ఎప్పుడు కరువు వస్తుందో తెలియదు. కాబట్టి ఈరోజు వాటర్ అవైలబిలిటీ ఎక్కడ ఉంది? ఈరోజు కూడా అంటే ఈ అసలు రెయినీ సీజన్ కాకపోయినా కానీ ఇప్పటికీ మీకు మేడిగడ్డ దగ్గర డైలీ ఒక 5000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అయితేనే ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే మీకు గోదావరిలో అంటే గోదావరి పైన ఒకటి మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఆర్ఎస్పి నిండాలంటే మహారాష్ట్రలో వర్షం పడాలి మేడం. మహారాష్ట్రలో వర్షం పడితే మనకు ఎస్ఆర్ఎస్పి నిండుతుంది. కానీ ఒకవేళ రెయినీ సీజన్లో మనకు మెదక్ డిస్టిక్లో కావచ్చు, కరీంనగర్ డిస్టిక్లో కావచ్చు, ఆదిలాబాద్ డిస్టిక్లో, నిజామాబాద్ డిస్టిక్లో, ఏదైతే వరంగల్ డిస్టిక్లో పడ్డ వర్షపాతం అంతా కూడా మనకు ఈ 3 జిల్లాలు పైన ఉన్నటువంటి మెదకు, కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాద్ ఈ 4 జిల్లాలది కూడా మీకు మహారాష్ట్రలో పడ్డ వర్షం కూడా, ఛత్తీస్గఢ్లో పడ్డ వర్షం కూడా అక్కడ మనకు ప్రాణహిత ద్వారా రావడం జరుగుతుంది. ఇక్కడ మానేరు నుంచి కూడా మనకు గోదావరి సబ్ రివర్గా రావడం జరుగుతుంది. కిందికి వచ్చిన తర్వాత ఇంద్రావతి ఉన్నది, ఛత్తీస్గఢ్ అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇంద్రావతి ఉన్నది. ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఈరోజు పోలవరం దగ్గర ఏదైతే ఉందో శబరి నది ఉందండి. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ 3 నదులే గోదావరిని జీవనదిగా మార్చేటి. మీకు ఎవ్రీ రెయినీ సీజన్లో దాదాపుగా 3 నుంచి 4,000 టీఎంసీ ఆఫ్ వాటర్ సముద్రంలోకి వృధాగా పోవడం జరుగుతుందండి. కాబట్టి ఆ ఉన్న నీటిని ఒడిసిపట్టడం, మనకు కావాల్సినంత నీటిని సంపూర్ణంగా వాడుకోవడం, ఆ దిశగా ముందుకు పోవడం జరుగుతుంది మేడం. ఈ జంపింగ్స్ సంగతి ఏంటండి? చాలా మంది మీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉండడం, అది మీకు మైనస్ అవుతుందని మీరు భావించట్లేదా? రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఇది కొంతవరకు దెబ్బే అనిపించట్లేదా? ఎందుకంటే లైక్ పొంగులేటి అవ్వచ్చు, మైనంపల్లి అవ్వచ్చు, చాలా మంది కూడా బిఫోర్ ఎలక్షన్స్ వెళ్ళడం వల్లే కొంత మైనస్ అయిందనేది మాత్రం బలంగా వినిపిస్తున్నమాట. ఒకటి చెప్తున్నాను, ఒకటి మీరు అన్నట్టుగా ఎవరెవరైతే నాయకులు అంటే ఇప్పుడు మీరు అన్నారు మైనంపల్లి గెలవలేకపోయారు, మైనంపల్లి, పొంగులేటి, ఇవన్నీ కూడా అక్కడైతే వాళ్ళు పోడే ఖచ్చితంగా 10 కొట్టేసి వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. ఒకేదా మన దగ్గర మీ దగ్గర ఉంటే మీకు వాళ్ళు ఉన్నప్పుడు కూడా అక్కడ 10 వచ్చినాయి మేడం. మేమేమంటున్నామంటే తుమ్మల గారు ఆ రోజు మంత్రిగా ఉండే ఆయన, అదేవిధంగా పొంగులేటి గారు ఆ రోజు ఎంపీగా ఉండే అయినా కానీ మా పార్టీకి ఒకటే సీట్ వచ్చింది మేడం. ఆ రోజు అక్కడ అజయ్ గారు ఒక్కరే గెలవడం జరిగింది 18 ఎలక్షన్ల గురించి నేను చెప్పింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే లీడర్లతోటి నాయకత్వం, ఇప్పుడు లీడర్ల ప్రభావం ఉంటుంది కావచ్చు, కానీ అదేవిధంగా చాలా మంది వెళ్ళడం మాత్రం మీ పార్టీకి మైనస్ అయిందని ఇంటర్నల్ గా టాక్స్ లో అయినా మీకు అనిపించట్లేదా? లైక్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో ఇదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అసెంబ్లీకి ముందు రిపీట్ అయింది, ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది కదా. మీరు ఏ విధంగా మీరు వాళ్ళని చేజారకుండా ఉండడానికి అసలు ఏం చేస్తున్నారు? కేంద్ర నాయకత్వం నిరంతరం దానికి కావాల్సిన ప్రణాళికలు రూపొందిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా పార్టీ యొక్క ఒక అంటే స్ట్రాటజికల్ ప్లే ఉంటుంది. కాబట్టి తప్పకుండా పొయ్యే నాయకులే బలమైన నాయకులు, ఉన్న నాయకులంతా బలహీనమైన నాయకులు అని మనం అనుకుంటే తప్పు మేడం. కాబట్టి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, నాయకులు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళను మీరు చేజారకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు, ఎట్లా కాపాడుకోబోతున్నారు వాళ్ళని? మేడం ఇప్పుడు కొంతమంది ఉంటారు, అధికారం ఎటుంటే అటు పోదామన్న నిన్న మొన్నటికి తీగల, రేపొద్దున ఇంకెవరు అనే క్వశ్చన్ మార్క్ కూడా ఒకటి చెప్తాను. తీగల గారు ఓడిపోయినా వాళ్ళ కోడలు ఈరోజు జడ్పీ చైర్మన్గా చేశారు. మహేందర్ రెడ్డి గారు ఓడిపోయినా మహేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా చేశారు. అదేవిధంగా వాళ్ళ వైఫ్ను జడ్పీ చైర్మన్గా కొనసాగిస్తున్నాము. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇదే కొడంగల్లో ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ తమ్ముడు నరేందర్ రెడ్డి గారు ఓడగొట్టడం జరిగింది. ఎమ్మెల్యే ఓడగొట్టారు. ఇంకా వాళ్ళు అంతకంటే ఎక్కువ పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు? వెళ్తా తీగల గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో సరైన గౌరవం దక్కలేదు అని చెప్పి తనకి వాళ్ళ కోడలికి, మరి ఇవి కూడా కొంత కోడలు కంటే కాదు మేడం. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయారు, 2018లో టికెట్ ఇవ్వలేదా మీకు? ఇచ్చాం, ఓడిపోయారు. నేనేమంటానంటే వెళ్ళేటప్పుడు చాలా వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నాను మేడం, కూతురుకు పెళ్లి చేసి పంపించిన తర్వాత అల్లుడు వచ్చి లొల్లి చేసిండంటే ఎందుకు లొల్లి చేసిండంటే కూతురునిచ్చాం, ఆస్తులు ఇచ్చాం, మన్ని ఇచ్చాం, వాళ్ళు అన్నీ అనుభవించి అక్కడికి వెళ్ళి గొడవ చేశారంటే అది వాళ్ళ విఘ్నత. ఒకటి చెప్తున్నాను, సరే వాళ్ళు ఏది చెప్పినా మేము ఒకటే చెప్తాం, వాళ్ళు బలమైన వాళ్ళు అనుకున్నప్పుడు బిఫోర్ ఎలక్షన్లు పోవాల్సింది. ఆఫ్టర్ ఎలక్షన్లో అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పోయారు అంటే మా దగ్గర అధికారం ఉన్న రోజులు మా దగ్గర ఉన్నారు, ఎక్కడ అధికారం వస్తే అక్కడికి పోయిటుండ్రు. కాబట్టి అధికారం ఉన్నదికి వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ పార్టీని నిర్మించుకోవడానికి, పార్టీని పునర్నిర్మించడానికి మా నాయకులు ఉన్నారు, పనిచేయడానికి మా లాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నాం. మీకు పార్టీ ఖాళీ అయిపోతుందేమో అని ఒక భయం అయితే ఇక్కడ లేదా మేడం? ఒకటి చెప్తాను మేడం, 1984లో ఎలక్షన్లు జరిగినాయి, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఎలక్షన్లు జరిగినాయి. దేశం మొత్తం కాంగ్రెస్ హవా వీచినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 స్థానాలు ఉంటే దాదాపుగా 32 స్థానాలు టీడీపీ పార్టీకి విజయం సాధించింది మేడం. సాధించిన తర్వాత 89లో ఎలక్షన్లు జరిగినాయి. దేశం మొత్తంలో కాంగ్రెస్ ఓడిపోతే ఇక్కడ టీడీపీ ఓడిపోయి 2 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చినాయి. అంత మాత్రాన టీడీపీ ఖాళీ అయిపోలేదు, కనుమరుగైపోలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఇంతవరకు ఈ అంటే భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీగా మనుగడ సాగిస్తున్నటువంటి ఏ పార్టీలు కూడా కాలగర్భంలో కలిసిపోలేవు మేడం. ఏవైతే జాతీయ పార్టీలు అనుకున్నాయి చాలా కాలగర్భంలో కలిసిపోయినాయి. మేము ఒకటే చెప్తాం, మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, రాహుల్ గాంధీ గారు కూడా ఓడిపోయారు. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కథమైనట్ట కాదు కదా. మాకు వచ్చినాయి కూడా ఏం తక్కువ రాలే మేడం, 39 స్థానాలు వచ్చినాయి. 39 స్థానాలు వచ్చినాయి. మాకు కాంగ్రెస్ కు 1.8% డిఫరెన్స్. దానికి మేము ఏదో అయిపోయింది ఇంకా మొత్తం హైదరాబాద్ లో అయితే గట్టి పట్టు ఉందని మొన్నటి దాంతో డిక్లేర్ అయిపోయింది. మరి ఇప్పుడు మీరు పట్టు లేని స్థానాల్లో పట్టు సాధించడం కోసం ఏం చేయబోతున్నారు? ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేస్తే ఒకవేళ మీకు అవి సంపూర్ణంగా అమలు అయి ఉంటే మీకు నిజంగా ఇది భయం కలిగించే విషయమే కదా? అస్సలు కాదు మేడం, మేము ఒకటే చెప్తాం, రాజకీయాల్లో భయాలు అనేటివి అసలే ఉండయి, ప్రజల విశ్వాసం మాత్రమే ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆశ ఎక్కువ ఉన్నది కాబట్టి అటు అది ఏది పులి దగ్గరికి బంగారు కడియం అని చెప్పేసి చిన్నగా ఉన్నప్పుడు కథ చదువుకున్నాం. అట్లనే ఈరోజు బంగారు కడియం పట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఆ పులి దగ్గరికి వేరు, వారికి ఆహారం అవుతారా ఇంకేమవుతారా అనేది రాబోయే కాలంలో మనం చూస్తాం మేడం. ఒక్కటి మాత్రం స్పష్టం, తప్పకుండా ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు చేసినటువంటి అంటే వాళ్ళు ఏదైతే తీర్పునిచ్చారో ఆ తీర్పును పునర్సమీక్షించుకుంటున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు బీఆర్ఎస్ వర్సతే కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్సతే బీజేపీ, ఎక్కడున్న ప్రధాన పోటీ మేమే ఉంటాం, మేమే గెలుస్తాం. బీజేపీ ఏమో మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ ఏమో బీజేపీ అంటుంది. అసలు మిమ్మల్ని 3rd ప్లేస్కి నెట్టేసిండ్రు, దీనికి ఎట్లా? మేడం మీకు ఒకటే మాట చెప్తా, పంజాబ్లో ఎలక్షన్లు జరిగాయి, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. కాంగ్రెస్ బీజేపీ రెండింటి పక్కన పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. ఉన్నా కానీ వాళ్ళు ఏం చేశారు, అక్కడ మమతా తృణమూల్ని గెలిపించారు. సరే ఒకసారి పోయిందేమో, మళ్ళీ నెక్స్ట్ వస్తామన్న సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎంపీ ఎలక్షన్లో మా సత్తా ఉందా, మేము చాడదామన్న సంపూర్ణ నమ్మకం మా మీద ఉంది, మాకుందండి. తెలంగాణ ప్రజల మీద సంపూర్ణ విశ్వాసం కూడా మాకుంది. ఎందుకంటే ఉద్యమ కాలంలోనే మాతో కలిసి అన్ని కష్ట నష్టాలు కూర్చున్న వాళ్ళు ఈరోజు తప్పకుండా రాబోయే కాలంలో కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. మరొకసారి బీఆర్ఎస్ పార్టీని విజయ తీరాలకు చేరుస్తాం మేడం. ఎక్కువగా ప్రధానంగా ఏ ఏరియాల్లో ఎక్కువగా మీరు ఎక్కడైతే వీక్గా ఉన్నారో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారా? మేము ఎక్కడ వీక్ లేము మేడం, మేము అంతటా స్ట్రాంగ్ ఉన్నాం. అధికారం ఎందుకు రాలే? మళ్ళీ అదే చెప్తున్నాను, నేనేమంటున్నా అంటే 1-2% ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ని కవర్ చేసుకోవడానికి తప్పకుండా 1-2% ఇంకో 10% పెంచుకుంటాం. ఈసారి తప్పకుండా రాబోయే ఎలక్షన్లలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తాం. ఈరోజు ఆల్రెడీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అన్ని కాన్ఫరెన్స్లో కూడా మీరు చూస్తున్నారు, మీ సమావేశాలు పెడుతున్నారు. అన్ని సమావేశాలు కూడా అద్భుతమైన స్పందన వస్తుంది, సలహాలు సూచనలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ సలహాలు సూచనల మీదకి ముందుకు పోతాం మేడం. ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ని కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే మీరు జనాల్లోకి వెళ్ళడం ఇంకొక ఎత్తు, ఇప్పుడు డబల్ డిజిట్ మార్గా వెళ్ళడం ఇంకొక ఎత్తు, ఏమంటారు మేడం? మీరు ఎంపీ ఎలక్షన్ల సీట్లు డిక్లేర్ అయిన తర్వాత మీరు అద్భుతమైనటువంటి మా ఏదైతే స్టేచర్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ మీ చర్చకు నేను వచ్చి కూర్చోవాలని కోరుకుంటున్నాను మేడం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు, నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కార్ ఎంత స్పీడ్లో పోయిందో అంతే స్పీడ్లో స్క్రాప్కి వెళ్ళిపోయిందని. మీరేమో సర్వీసింగ్ పోయింది అంటున్నారు, మళ్ళీ ఎంత స్పీడ్తో స్టార్ట్ చేయబోతున్నారు? నిజానికి దీనికి ఎంత టైం పట్టొచ్చు పుంజుకోవడానికి? మేడం మీకు ఊహించని దెబ్బ కదా ఇది. నో మేడం, ఒకటి ఏమంటున్నా అంటే నేను మొన్న కేటీఆర్ గారు చెప్పారు,
తప్పకుండా మేము ఏదైతే సర్వీసింగ్ పోయింది, సర్వీసింగ్ అయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత గత స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ను పికప్, సర్వీసింగ్ పోయినప్పుడు పికప్ ఏం తగ్గదు మేడం. కాబట్టి మేము ఏమంటున్నాం, ఇంజన్ లేదు మేడం, మా ఇంజన్ అద్భుతంగా ఉంది కాబట్టి మాకు 39 స్థానాలు వచ్చాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే అదే జస్ట్ దాని మీద కొంత మెరుగులు కూడా దిద్దడానికి అవసరం లేదు మేడం, ఆల్రెడీ మెరుస్తూనే ఉంది అది. కాబట్టి ఈ ఎంపీ ఎలక్షన్లో మీకు అది తేట తెల్లం కాబోతుంది, తప్పకుండా అద్భుతమైన విజయం సాధిస్తాం. ఒకటి మేడం, ప్రజలకు ఆల్రెడీ, ఎందుకంటే మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు గతంలో ఏదైతే 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితులు రావద్దనే కోరుకుంటున్నాం. ఆ రోజు ఉన్నటువంటి ఎన్కౌంటర్ల తెలంగాణ, రైతు ఆత్మహత్యల తెలంగాణ, కరెంటు కోతల తెలంగాణ రావద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాలర్ లైన్ లో ఉన్నారండి ఫ్రమ్ యుఎస్. కిషోర్ గారు, మీ క్వశ్చన్స్ అడగండి. కిషోర్ గారు. నమస్తే రాకేష్ గారు. నమస్కారం అండి కిషోర్ గారు. నమస్కారం అండి. చాలా మంది కాలర్స్ మాట్లాడుతుంది వింటున్నాను సార్. కాకపోతే గవర్నమెంట్ ఓడిపోయింది డెవలప్మెంట్ చేయలేదని కాదండి. ఇప్పుడు హైదరాబాద్ చూసినా, ఈవెన్ మొత్తం తెలంగాణ చూసినా కూడా, కానీ కేవలం హెడ్ స్ట్రాంగ్ అండి. ఈ టైప్ ఆఫ్ నేచర్ ని సహించలేకపోయారు తెలంగాణ ప్రజలు. అసలు ఎమ్మెల్యేలు కూడా కలవలేని స్టేజ్లో సీఎం ఉంటే ఎందుకండి ఈ డెమోక్రసీ ఎందుకు? ఏ కామన్ మ్యాన్ సంగతే లేదు. ప్లస్ పరిపాలన అనేది ఫామ్ హౌస్ నుంచి కాదు కదండి చేయాల్సింది. ఒక సెక్రటేరియట్, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఏమి కాకుండా కేవలం మీరు ఆలోచించుకోవట్లేదు, కానీ డెవలప్మెంట్ చేసి కూడా ఓడిపోయారంటే కేవలం ఈ హెడ్ స్ట్రాంగ్ బిహేవియర్, ఎవరిని లెక్క చేయలేని తరము అది తగ్గించుకొని భూమి మీదకి వచ్చి మీరు వాళ్ళు ఆలోచించుకుంటే డెఫినెట్ గా గెలిచే అవకాశం ఉంటుందండి. కానీ ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ తో మాత్రం ఎప్పటికీ గెలవరండి. తెలంగాణ సమాజం ఎప్పటికీ ఒప్పుకోదు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి కిషోర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు నిరంతరం ప్రజా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తూ ఉన్నారు. నెంబర్ 2 వచ్చేసి ఎమ్మెల్యేలను కలవలేదు అనడం చాలా తప్పండి. అండ్ మీకు ఒకటి చెప్తాను, ఈ వీళ్ళు ఆల్రెడీ ప్రజా దర్బార్ పెడతాం, మేము రోజు వచ్చేసి కంప్లైంట్లు స్వీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే విమర్శించడం చాలా ఈజీ అండి. అంటే మిమ్మల్ని కాదని చెప్పేది, ప్రతిపక్షాలు విమర్శించిన దాన్ని మీరు స్వీకరించారు. కాబట్టి మీరు చెప్పినటువంటి సలహాలు, సూచనలు ఆల్రెడీ మేము స్వీకరించడం జరిగింది. 1. 2, ఎక్కడ కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా, ప్రతి మంత్రి గారు కూడా అందరినీ కలవడం జరిగిందండి. ప్రతి ఎమ్మెల్యే కూడా డైలీ వచ్చి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ముఖ్యమంత్రి గారిని, ఆ రోజున్నటువంటి కేసీఆర్ గారిని కలవడం. అదేవిధంగా కొన్ని మీడియా కథనాలు మాకు వ్యతిరేకంగా పనిచేయడం, ఈ రాష్ట్రంలో కొంతమందికి అనుకూలంగా పనిచేయడం ఈరోజు కూడా మీరు చూస్తున్నారు. ఎల్ఆర్ఎస్ అంటే ఒక మీడియా సంస్థ ఏమని చెప్పిందంటే ప్రజలకు గుదిబండ అనేసింది. ఈరోజు వచ్చేసి ఒక బహుమానం అని చెప్పేసి వేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి మేమేమంటున్నాం, మీరు కూడా గమనిస్తూ ఉండండి. మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. మీరు చెప్పినటువంటి సలహాలు, సూచనలు ఎప్పుడు పార్టీ స్వీకరిస్తూనే ఉంటుంది. మా పార్టీ ఎప్పుడు ప్రజలతోటే ఉన్నది, ప్రజలతో మమేకమే ఉన్నది. కాబట్టి మేము ఆ గౌరవ స్థానాలు మేము దక్కించుకోగలిగినామండి. ఎస్ సార్. మిగిలిన నిధులతో ఉన్నటువంటి తెలంగాణని కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టిండ్రు. రాష్ట్ర ప్రజలపై దగ్గర 7 లక్షల కోట్ల అప్పు భారం నెట్టిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. దీనికి మీరేం చెప్తారు? మేడం నేను ఒకటే చెప్తాను, FRBM పరిధి అనేది ఉంటుంది మేడం. మీ జీతం 10,000 అనుకోండి, బ్యాంకులోకి పోతే ₹1,00,000 1 కోటి రూపాయలు లోన్ అయితే ఇవ్వరు కదా మేడం. మీ 10,000 ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఇస్తారు? 10 లక్షలు ఇస్తారు. మీరు ఒక 20 సంవత్సరాలకి ఇంటికి కట్టుకుంటా అంటే, ఒకవేళ ₹1,00,000 జీతం ఉందనుకోండి, ₹1 కోటి లోన్ ఇస్తారు, బ్యాంక్ లోన్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం FRBM పరిధిలోపటినే మాకు లోన్లు ఇచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, మేము తీసుకున్నాను కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్నాం. ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి, ఎక్కడి నుంచి తీసుకోలేదు. ఈరోజు కూడా FRBM పరిధికి లోబడే చేశామని చెప్పేసి RBI కూడా చెప్పడం జరిగింది. ఆదాయం కూడా అదేవిధంగా పెరిగింది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో మీరు ఏదైతే ఉన్నారో, వీళ్ళు ఆ విమర్శలు చేసే కదా అధికారంలోకి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒకటే మాట చెప్తున్నా అండి, మొత్తం ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి అప్పులు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి తీసుకున్న అప్పులు మాత్రమే చెప్తున్నాను. 3.3 lakhs crores మాత్రమే రాష్ట్రం అప్పు అండి. మిగతా అన్ని కూడా ఫర్ సపోజ్ సివిల్ సప్లై కార్పొరేషన్ అన్నారు, దానికి లెక్క కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సివిల్ సప్లై కార్పొరేషన్లో మాకేదైతే కేంద్రం దగ్గర, అంటే కేంద్రానికి ధాన్యం సరఫరా చేసాం, అక్కడ నుండి ఒక 17,000 కోట్ల రూపాయలు అక్కడ నుండి రావాలండి. అదేవిధంగా
మిల్లర్ల దగ్గర రైస్ ఉంది అంటే వాళ్ళ దగ్గర ప్యాడీ ప్రొక్యూర్ చేసి పెట్టడం జరిగింది, వాటి నుంచి కూడా కొంత నిధులు రావాలండి. అట్లా వివిధ కార్పొరేషన్లు గ్యారంటీల కింద ఉండి తీసుకున్నటువంటి నిధులు మాత్రమే ఉన్నాయి. వాటన్నిటి కూడా క్రమక్రమంగా అవి అంటే మనకు మళ్ళీ రిసోర్స్ జనరేట్ అవుతాయి కాబట్టి వాటన్నిటి కూడా కార్పొరేషన్ గ్యారంటీగా ఉన్నటువంటి లోన్లన్నీ మాఫీ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట అండి, గతంలో కార్పొరేషన్ లోన్లు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకపోయేది. 2001 నుండి అన్ని లోన్లు కూడా కార్పొరేషన్ పరిధిలోకి అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా రేపు పొద్దుగాల అకౌంటబిలిటీ ఉంటుంది. మరి ఇంత చెప్పారు కదా మేడం, కాంగ్రెస్ పార్టీ ఎందుకు మొన్న బడ్జెట్లోనే 50,000 కోట్ల రూపాయలని మేము అప్పు తీసుకొచ్చుకుంటామని చెప్పారు. వాళ్ళు అప్పు తీసుకోకుండా మరి ప్రభుత్వాన్ని నడిపించచ్చు కదా. సరే మేము ఏదో చేసామని చెప్పారు. అంత ఖాళీ అయింది, నేను ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నా, మేము సెట్ అవ్వాలి, ఖాళీ అయిన దాంట్లో ఇంకేముంది అంటే లంక బిందెలు అంటే ఇదే మన రియల్ ఎస్టేట్ బిజినెస్ మేడం, రోజు రోజుకు రేట్లు పెరగడానికి. ముఖ్యమంత్రి గారి కామెంట్స్ మీరు కూడా బహుశా అదే చెప్తున్నాను మేడం, లంక బిందెలు ఉన్నాయని అంటే దోసుకపోనికి వచ్చిర్రా. లంక బిందెలు ఉన్నాయని ఎవరు వస్తారు? లంక బిందెల గురించి ఎవరు తిరుగుతారు? దోసుకపోయేటోళ్ళు లంక బిందెలు ఉన్నాయని ఏది గుళ్ళు తవ్వేటోళ్ళు తిరుగుతుంటారు. మరి అట్లా కామెంట్ చేసినప్పుడు ఆయన మేము ఏమైనా కామెంట్ చేయొచ్చా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానానికి తగ్గట్టుగా మాట్లాడాలి. లంక బిందెల మీద కూర్చోనికి వచ్చిర్రా అంటే ఏంది? వాట్ లాంగ్వేజ్ యూఆర్ యూజింగ్? నేనేమంటానంటే అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. మిషన్ భాగీరథకు పైసలు పెడతారా అంటే తాగునీరు ఇవ్వరా మేడం? ఈరోజు దుబాయ్లో ఆ సముద్రం నుంచి ఉప్పు నీళ్ళు ఎక్కించి నీళ్ళు తయారు చేసుకుంటారు. అంత మాత్రానికి నీళ్ళు కూడా ఇవ్వద్దు తప్పు అంటే ఇంకేమిస్తాం మరి ప్రభుత్వంగా? నువ్వు అంటే ట్యాక్స్ వసూలు చేసుకొని మన ట్యాక్స్ కలెక్టరా మనం ఏంది? మన బాధ్యత ఏంది? ప్రజాప్రభుత్వాలది. మంచి ఆరోగ్యం అందించాలి, మంచి ఎడ్యుకేషన్ అందించాలి, అదేవిధంగా తాగునీరు అందించాలి, సాగునీరు అందించాలి, పవర్ అందించాలి. మానవ వనరుల అభివృద్ధికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి. ఆ పథకాల్లో ముందున్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలు చూస్తారు. వాటి గురించే వెయిట్ చేస్తున్నాం. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిందండి? అస్సలు లేదండి. మేము చాలా ఆనందంగా ఉన్నాం. గతంలో బాధ్యతలు ఉండేటి, ఈరోజు పోరాటాలే ఉన్నాయి. కాబట్టి ఆ బాధ్యతలు నెరవేర్చాలంటే చాలా కష్టపడాలి మేడం. తండ్రి పాత్రకు తల్లి పాత్రకు చాలా తేడా ఉంటుంది. తండ్రి అంటే ఒకప్పుడు అంటే మీరు అట్లా ఫీల్ కాకండి, నేనేమంటానంటే మా మదర్ కూడా టీచర్, అందుకే చెప్తున్నాను. తండ్రి పాత్ర పోషించినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నీ చెప్పాల్సి వస్తుంది, అవి చేయాల్సి వస్తుంది, నెరవేర్చాల్సి వస్తుంది. ఆ బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము తప్పకుండా అవి ఎందుకు నెరవేరుస్తలేవు, ఎందుకు చేస్తలేవు అని ప్రశ్నించే తత్వంలో ఉంటాం. కాబట్టి తప్పకుండా ప్రశ్నిస్తాం. ఆ కోరికలు నెరవేర్చేదాకా మేము పోరాటం కూడా చేస్తాం. తండ్రి పాత్ర ఎంత గొప్పదో తల్లి పాత్ర అంతకు మించి గొప్పదే కదండి. ఎస్ మేడం, అందుకే కదా ఆ పాత్రను ఎన్నుకున్నాం మేము. ఇప్పుడు ఆ పాత్రలో మేమున్నాం, ఆ పాత్రను తప్పకుండా పోషిస్తాం. అందుకే చెప్పాను, తండ్రి పాత్ర ఎంత గొప్పదో తండ్రి కంటే తల్లి పాత్ర గొప్పది. తండ్రి ఏం తీసుకొచ్చినా తల్లి మళ్ళీ చేయాల్సిన తల్లే కదా. కాబట్టి ఈరోజు ప్రతిపక్షంగా ఆ తల్లి పాత్రలో మేము ముందుంటాం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ప్రజలు ఏవేవైతే కోరుకున్నారో, వాళ్ళు ఏవేవైతే ఇస్తామని హామీలు ఇచ్చారో వాటన్నిటి కూడా రేపు రాబోయే కాలంలో మేము పోరాటం చేస్తాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి కామెంట్స్ విన్న తర్వాత మీకు ఏమనిపించిందండి ఎగ్జాక్ట్గా? ఎందుకంటే అందరినీ సంబోధిస్తూ లైక్ ఇవాళ ఒక సవాల్ విసిరారు మీ పార్టీ నాయకులకి, మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్. దీన్ని ఎట్లా స్వీకరిస్తారు? ఆయన ఎప్పుడు కానీ ఛాలెంజ్లు విసురుడు, వ్యక్తిగత దూషణ అవంతా మీ పార్టీ నుంచి, మీ నాయకుల నుంచి మొదలు పెట్టిందని వాళ్ళు అంటారు. ఒకటే చెప్తాను మేడం, ఆయన మా పార్టీ కాదు వాళ్ళ పార్టీ నాయకుల్ని కూడా తిట్టిన రోజులు ఉన్నాయి. ఏది తెలంగాణ ఉద్యమంలో బలి తీసుకున్నటువంటి రాక్షసి దయ్యం బలిదేవత అని చెప్పేసి సోనియా గాంధీ అన్నటువంటి క్లారిటీ కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇవ్వనప్పుడు ఆ మాట అన్నాను, ఇచ్చిన తర్వాత దేవత అంటున్నానని ఆ మాట కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత దేవతనే అంటాడు. నేనేమంటున్నా అంటే మేడం ఒక్కటే చెప్తున్నాను, ఆయన ఏ రోజు కూడా ఒక స్పీచ్ చూపెట్టండి, ఎవరిని తిట్టకుండా ఇంటికి పోయిన స్పీచ్ చూపెట్టండి నాకు. ఆయన వ్యక్తిగత దూషణలతోటే ఆ విధంగానే నాయకత్వం ఉంటుందని అనుకుంటున్నారు. సరే, ఆయన సక్సెస్ కూడా అట్లనే వచ్చింది కాబట్టి అదే పంతాలో ఆయన వెళ్తుండు. సరే, అది ఆయన విఘ్నత. కాబట్టి మేము కూడా వెయిట్ చేస్తాం మేడం. మేము ఒకటే చెప్తున్నాం, అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పినంత ఈజీగా సులువు కాదు. కాబట్టి రాబోయే కాలంలో ఆ పథకాలను ఏ విధంగా అమలైతే ఎదురు చూస్తాం. ఆల్రెడీ ఇప్పటికే బసెస్ చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. స్టూడెంట్స్ చిన్న పిల్లలు కూడా హ్యాంగింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండి వెంటనే పోస్టులు పెడుతూ. నో మేడం, నిన్న నేను ఊరు నుంచి నేను ఊరు నుంచి వస్తుంటే అది పిల్లలంతా కూడా అక్కడ అమ్మాయిలు ఉమెన్స్ కాలేజ్ ఉంది మా పెద్దపల్లి అంటే సుల్తానాబాద్ కరీంనగర్ మధ్యలో. అసలు బస్సు ఆపట్లేదు మేడం. బస్సు వెనకాలనే ఉన్నాం మేము. అరే బస్సు ఎందుకు ఆపుతానంటే ఆల్రెడీ ఫుల్ ఉందన్న అంటే బస్సులు లేవు. కాబట్టి నేను బస్సులు కూడా సంఖ్య పెంచండి. మేము కోరుతున్నది ఏంది, ఈరోజు నువ్వు ఉచిత బస్సు ఇవ్వడం తప్పు అని చెప్పట్లేదు. అడుగుతున్నాం మేడం. మేము అదే డిమాండ్ చేస్తున్నాం మేడం. వాళ్ళు వచ్చిన తర్వాత
ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలే మేడం. మేము ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ పెట్టిన ఎగ్జామ్ ఒక ఇప్పుడు జూన్ 9th కి ఉంది కదా ప్రిలిమినరీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కదా మేడం. అది జూన్ 9th కి. జూన్ అంటే ఇప్పుడు ఎలక్షన్ బిఫోర్ ఆఫ్టరా? ఇంకా ఆబ్వియస్ గా అటు ఇటుగా కొంత అటు ఇటు అవ్వచ్చు. ఇప్పుడు ఈ 75 రోజులలో వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ గురించి మీరు మాట్లాడితే వాళ్ళు 100 మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ ఎంత విఫలమైంది, నిజానికి మీ పార్టీ అధికారం కోల్పోవడానికి అదే పెద్ద దెబ్బ అనే వాదన కూడా వినిపిస్తుంది. దీన్ని ఏమంటారు? మేము ఒకటే చెప్తున్నాం, ఏదైనా ఒకటి అంతకుముందు ఎప్పుడు జరగలేదు, మొన్న ఎలక్షన్ల ముందు జరిగింది. కాళేశ్వరం ఇన్సిడెంట్ కూడా మొన్న ఎలక్షన్ల ముందే జరిగింది. సరే ఈ రీజన్ ఆ రీజన్ అని చెప్పాం, కానీ తప్పకుండా అన్నింటిని సమీక్షించుకుంటుంది పార్టీ. ఆ నిజంగా టీఎస్పీఎస్సీ విఫలం అనేది నిజానికి అన్నిసార్లు గ్రూప్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం, అది పేపర్ లీక్ అవ్వడం, ఒకసారి ఫింగర్ ప్రింట్స్ అని, అది బయోమెట్రిక్ సిస్టమ్ ప్రాబ్లం అని, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ నిజానికి మీకు దెబ్బ కాదా అండి? మేడం అదే క్రమంలో మీరు ఏదైతే చెప్తున్నారో మీరు 500 గ్రూప్ 1 ఎగ్జామ్స్ తప్పకుండా జరిగినటువంటి దాన్ని ఒప్పుకుంటున్నాం, మేము ఒప్పుకోలేదని చెప్పట్లేదు. అదే క్రమంలో మా గౌరవ మా మంత్రి గారు అయినటువంటి ఆ రోజు కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆయన డైరెక్ట్గా ఒప్పుకోవడం జరిగింది. ఇంకొక మాట చెప్తున్నాను, దానికంటే ముందు మేము ఒక 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. వాటి గురించి ఎక్కడ కూడా ఎవరు చెప్పట్లేదు. మంచి జరిగింది చెప్పట్లేదు, కానీ ఆ చెడు ఒక జరిగినటువంటి 1% గురించి మనం నిరంతరం మాట్లాడుకుంటున్నాం. అభివృద్ధి మీరు జనాలకు చెప్పుకోకపోవడం కూడా విఫలానికి కారణం ఉండొచ్చు. అంటే ఇంకా అభివృద్ధి చేద్దామన్న ఒక తహతహతోటి నేను మంచి చేస్తే నేను మంచి చేసినా జనాలకు చెప్పుకుంటే తెలిసే రోజు అడ్వర్టైజ్మెంట్ లో మేము ఫెయిల్ అయ్యాం మేడం. అదే చెప్తున్నా. కాలర్ మాట్లాడినట్టుగా లైక్ కిరణ్ గారు కిషోర్ గారు మాట్లాడినప్పుడు డెవలప్మెంట్ గురించి మీరు జనాలకు ఎందుకు చెప్పుకోలేకపోయారు? సో మీరు అంత డెవలప్ చేయలేదా అనే క్వశ్చన్ కూడా ఉత్పన్నమవుతుంది. కాదు మేడం, మేము ప్రజలు గమనిస్తున్నారు కదా అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ, తప్పకుండా అది ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం విఫలం చెందినప్పుడు ఆటోమేటిక్గా మా అభివృద్ధి గుర్తుకొస్తుంది. ఆ అభివృద్ధి గురించి మేము చెప్పుకోనికి అవసరం, ఆల్రెడీ ప్రజల్లో చర్చ జరుగుతుంది కాబట్టి ఆ చర్చకు ప్రజలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ రాకేష్ గారు, ఇందాక కాలర్ అన్నట్టుగా, ఒక కాలర్ యుఎస్ నుంచి మాట్లాడిన కాలర్ చెప్పినట్టుగా అసలు వ్యతిరేకత లేదు, మీ మీద ఇంత వ్యతిరేకత లేదు, మీరు వద్దనుకోలేదు, బట్ ఇలాంటి రిజల్ట్ ఎందుకు చూడాల్సి వచ్చింది అంటున్నారు. జనరల్ గా మీకేమనిపిస్తుంది, ఇట్లాంటి రిజల్ట్ మీరు ఎందుకు చూసారు అనుకుంటున్నారు? ఎక్కడ విఫలమయ్యారు, ఏది మీకు మైనస్ అయింది, ఎందుకు మీరు చేసిన అభివృద్ధి మీకు ఎందుకు ప్లస్ అవ్వలేదు, వాళ్ళకి ఎందుకు ప్లస్ అయింది అనుకుంటున్నారు? ఒక రాజ్యంలో అందరూ కూడా మనిషికి చెంబడి పాలు తీసుకొచ్చి పోయండి ఒక గంగాలం పెట్టారంట. పెడితే ప్రతి ఒక్కరు కూడా అందరు పాలే పోస్తారు కానీ అందరు నీళ్ళే పోసిరట. అట్లనే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సరే నేను ఒక్కరిని అటెండ్ కాకపోతే కొంతమంది ఓటింగ్ రాకపోవచ్చు, ఎట్లయినా అభివృద్ధి చెందింది కదా అని చెప్పేసి మీకు చాలా మందికి నేను చెప్తాను. మీరు ఇప్పుడు ఇట్లాంటి ఇన్స్టాన్సెస్ చెప్తున్నారు, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నారు. ఓకే, ఒక్క నిమిషం ఈ మాట పక్కకు పెడితే, ఇందాక ఒక కాలర్ ఇంకొక మాట కూడా అన్నారు, కొంచెం ఘాటుగా మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ, టెక్సాస్ నుంచి ప్రవీణ్ గారు. ఎస్, మీ హెడ్ వెయిట్, మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల హెడ్ వెయిట్ వల్లే ఇవాళ ఈ రిజల్ట్ అనుభవిస్తున్నారు. ఇది తగ్గకపోతే భవిష్యత్తులో ఇలాంటి రిజల్ట్సే పునరావృతం అవుతాయి అని ఆయన చెప్తున్నారు. దానికి మీరు ఆన్సర్ ఇవ్వలేదు. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు మా పార్టీ నిజానికి అది దెబ్బ అని మీకు అనిపించట్లేదా? లైక్ ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ నే మనం ఆధారంగా చేసుకుంటే ఒకటి చెప్తున్నాను మేడం, నేను ఏమంటున్నా అంటే ఏది కూడా దెబ్బ కాదు. ప్రజాస్వామ్యంలో మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి ప్రజలు ఇచ్చినటువంటి ఇంకో అవకాశం. రాబోయే కాలంలో ఇంతకంటే మంచి, అంటే మా కేటీఆర్ గారు చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి రీసర్వీసింగ్ అయ్యి ప్రజలకు అందుబాటులో ఉంటుంది కారు. తప్పకుండా ఈ ఎంపీ ఎలక్షన్లలో విజయం సాధించేది అత్యధిక స్పీడ్తో పోయేది కూడా మా కార్యాన్ని మేము స్పష్టంగా చెప్పగలం. విషింగ్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం ఫర్ బీయింగ్ హియర్. ఇది వాల్టి వారధి. చూస్తూనే ఉండండి TV9.